హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ చేస్తూ ఉన్నాం. 19వ తారీఖున మీ తాలూకు ఏదైతే 1,00,000 మంది 99,500 మంది స్లాట్ బుకింగ్ చేసుకున్నారు. మీరందరూ లక్షలాది ఆప్షన్స్ ఇచ్చారు. ఈ ఆప్షన్స్ తాలూకు రిజల్ట్ మీ దగ్గర రాబోతుంది. ఒక 3-4 బ్రాంచ్లకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి పర్టికులర్గా మెకానికల్ సివిల్ ట్రిప్లీ రిలేటెడ్గా టాప్ 10లో అసలు ఎటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది, మేనేజ్మెంట్ సీట్స్ యొక్క పరిస్థితి ఏ రకంగా ఉండే అవకాశం ఉంది. ఇగో నేను ఒక విషయం చెప్తున్నా, ఈ సంవత్సరం చాలా సున్నితంగా స్మార్ట్గా వ్యవహరిస్తే మీరు చవకగా సీటు కొట్టేయచ్చు. ఈ లాజిక్ కింద నేను మీకు చెప్తా. గవర్నమెంట్ ఏం చేసింది, మన రేవంత్ రెడ్డి గారు జేఎన్టీలో మీటింగ్ పెట్టి చైర్మన్లు అందరితో మాట్లాడుతూ చాలా ఉన్నతమైనటువంటి విషయాలు చెప్పారు. మేము ఎన్ఎస్యూలో ఉన్నప్పుడు ఇలాంటి అగ్రెసివ్ స్పీచెస్ చాలా ఇచ్చేవాళ్ళం. సార్ కూడా చాలా విషయాల్ని ఎలాబొరేటెడ్గా చెప్పారు. అందులో మెకానికల్ సివిల్ ట్రిప్లీ ఇవి భారతదేశానికి పునాదులు పడాలంటే ఈ బ్రాంచెస్లో విద్యార్థులు చేరి చదవాలి. ఇంజనీరింగ్ విద్యా సంస్థలన్నీ కూడా మీరు తాత్కాలిక ఉపాధి అవకాశాలని కల్పించేటువంటి సిఎస్సి బ్రాంచెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. భావి భారత నిర్మాణంలో భాగస్వాములు అవ్వాల్సినటువంటి ఇంజనీర్లను మీరు తయారు చేయటం లేదు అని తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క తన యొక్క మనోభీష్టాన్ని తను వ్యక్తం చేశాడు. ఎవరు? మన చీఫ్ మినిస్టర్ గారు. అయితే సార్, టాప్ 10 కాలేజీల్లో ఈ యొక్క సివిల్ ట్రిప్లీ మెకానికల్ మేనేజ్మెంట్ తీసుకునేటువంటి విద్యార్థులందరికీ ఈరోజు నేను చెప్పేటువంటి అత్యంత కమ్మని అయినటువంటి వార్త ఇది. చూడండి, ప్రభుత్వం 2 ద్వంద్వ వైఖరుల మధ్యలో, బహుశా అది మిస్టేక్, యాక్చువల్గా ద్వంద్వ వైఖరి కాదు, ఒక చిన్న మిస్టేక్ చేసింది. ఒకవైపు నుంచి మెకానికల్ సివిల్ ట్రిప్లీని బతికిస్తామని చెప్తూనే సెంట్రలైజ్డ్ స్లైడింగ్ ఆప్షన్ అనేది ఒకటి పెట్టింది. స్లైడింగ్ ఆప్షన్. ఈ ఆప్షన్ వల్ల ఏమవుతుందో నేను చెప్తాను చూడండి. ఉదాహరణకి సిబిఐటి తీసుకుందాం. సిబిఐటి, వాసవి, విఎన్ఆర్, లేకపోతే టాప్ 10 కాలేజీలు పెట్టుకోండి. విఎన్ఆర్, లేకపోతే G-RRR, BVRIT. ఈ కాలేజీలో ఎక్కడైనా BVRIT లేకపోతే వర్ధమాను, సివిఆర్, ఈ కాలేజీలో సహజంగా ఎప్పుడైనా సరే మెకానికల్ కావాలంటే 4 to 5 lakhs డొనేషన్ ఉండేది. నేను ఈరోజు మార్కెట్ మొత్తానికి ఓపెన్ ఆఫర్ చెప్తున్నా. ₹1,00,000 నాకు ఇస్తే ఈ ఏ కాలేజీలోనే నేను సీట్ చేసి పెడతా. 5 లక్షలు ఉండింది మార్కెట్ మొత్తం. నేనేమీ అద్భుతం చేయట్లేదు, ఒక చిన్న మార్కెటింగ్ టెక్నిక్ ఇది. ₹1,00,000 వై నీకు టాప్ 10 కాలేజీలో నేను మెకానికల్ సివిల్ ట్రిప్లీ తీస్తా. సరే, ఇది సాధ్యమేనా? నేను మ్యాథమెటిక్స్లో నాకు 100కు 100 లెక్కలు కరెక్ట్గా తెలుసు. 2 2s are 4, 2 అదేది 2 3s are 6, 2 4s are 8. మ్యాథమెటిక్స్ తప్పు అవ్వదు ఎప్పుడు. సార్, నిజంగా మేము ఇప్పుడు రేపు పొద్దున్న డబ్బులు ఎత్తుకొని వచ్చేసి ఇప్పటికే కన్ఫర్మ్ చేస్తారా? దీనికి పెద్ద తతంగం ఉంది. మీరు ఇప్పుడు పోతే 4 లక్షలు 5 లక్షలు దెబ్బిచ్చేసుకోవాలి, అయిపోద్ది అనవసరంగా బొక్క. చిన్న కాలేజీలు కూడా ఇప్పుడు సిఎంఆర్ అంటే ఈ టాప్ 15లో ఉన్నటువంటి కాలేజెస్ కూడా 5 లక్షలు సింగిల్ పేమెంట్ ఇవ్వండి, 6 లక్షలు సింగిల్ పేమెంట్ కట్టండి అని అడుగుతున్నారు. 6 లక్షలు లేదు, 5 లక్షలు లేదు. సంవత్సరానికి ₹1,00,000 ఇస్తే నువ్వు ఏ కాలేజీలో అయినా మెకానికల్ సివిల్ ట్రిప్లీ దొరుకుతుంది. ఎందుకంటే దానికంతా సినిమా లేదు ఈ సంవత్సరం. మీరు బేఫికర్ ఉండండి, ఊరినే పోయి సినిమా తెచ్చుకోవద్దు. ₹1,00,000 బాగా ఒక్కొక్క సందర్భంలో ఏదన్నా అననుకోని పరిస్థితులు ఏర్పడితే 2 లక్షలు అనుకోండి హైయెస్ట్, మీకు ట్రిప్లీ సివిల్ మెకానికల్ సీట్లు దొరికిపోతాయి. ట్రిప్లీ మెకానికల్ సివిల్ చదవదలుచుకున్నటువంటి విద్యార్థులు అమృత, SRM, విట్టు వీటిల్లోకి పోవద్దు. ఎందుకంటే ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విద్యార్థులకు ఇది ఒక అప్పీల్, తెలంగాణ విద్యార్థులకు మరొక అప్పీల్. మీ అందరూ కూడా ట్రిప్లీ సివిల్ మెకానికల్కి భారతదేశం మొత్తానికి కూడా ఈ సంవత్సరం మంచిగా తక్కువ రేట్లో మెకానికల్ సివిల్ ట్రిప్లీ దొరికేటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే భారతదేశంలో అది నా తెలంగాణ రాష్ట్రం. హ్యాపీగా మీరు అందరూ రండి. ట్రిప్లీ సివిల్ మెకానికల్ సీట్లను కూడా ఒక్కసారి కూడా మిగలకుండా శుద్ధంగా తీసుకోవచ్చు, తక్కువ రేటుకి తీసుకోవచ్చు, ఎక్కువ క్వాలిటీని పొందవచ్చు. ఎందుకంటే ఈ సీట్లు మీకు ఇక్కడ ఉన్నాయి, మీకు తక్కువ రేటుకి దొరుకుతాయి. సో సార్, మరి రేవంత్ రెడ్డి గారు చెప్పారు భావి భవిష్యత్తు నిర్మాణంలో వీళ్ళు భాగస్వాములు అవుతారు. ఈ బ్రాంచెస్కి అంత సీన్ ఉందా? నేను చెప్పిన, సీఎం గారు చెప్పారు, ఏఐసిడి చెప్పింది, మోడీ చెప్తుంది. ఇంతమంది మేము అందరం చెప్తున్నా పొలో అని పోయేసి
మేము సిఎస్సిలో పడతామంటే మీ కర్మ, మనం చేయగలిగింది ఏమీ లేదు. ఇప్పుడు పక్కన ఉన్నటువంటి దేశం, చైనా దేశం స్వయం సమృద్ధిని సాధించి ప్రపంచానికంతటికీ ఆదర్శంగా నిలిచింది. మనం మాత్రం తెల్లతోలు కనిపిస్తే చాలు ఎగేసుకొని ఎట్లయితే వెళ్ళిపోతాం, అందరూ అమెరికాకు పోతున్నాం, నానా బాధలు పడుతున్నాం. అమెరికా వాడు తుమ్మినా దగ్గినా మనకు నొప్పే. ఎందుకు అంత బాధ చెప్పండి? మా నైబర్స్లో నాకు ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. 10th క్లాస్ చదివినరు. ఒక్కోడు సంవత్సరానికి 10 కోట్లు సంపాదిస్తున్నాడు. రియల్ ఎస్టేట్ అంటాడు, ఏదో ఒక చిన్న ప్లాట్ తీసుకుంటాడు, బిల్డప్ ఏరియా అంటాడు, ఒక 4 అంతస్తులు కడతాడు, ఒక 4 ప్లాట్లు పెట్టుకుంటాడు, మిగిలిన 4 ప్లాట్లు ఓనర్కి ఇస్తాడు, 4 ప్లాట్లు అమ్మేసుకుంటే ఏదైతే కథలు చేస్తుంటారు వాళ్ళు. మీరు ఇంత మంచి ర్యాంకులు తెచ్చుకొని ఆ సాఫ్ట్వేర్ పరిస్థితి వేల మందిలో క్యూ కట్టి బాధలు పడేదానికన్నా మెకానికల్ సివిల్ ట్రిపుల్లో అవకాశాలు కూడా మంచిగా ఉంటాయి. మీరు భయపడిపోయి ఆత్మనిర్భర్ అయిపోయి, నేను చెప్తున్నా, నేను చాలా దీని మీద నేను లాస్ట్ టైం వీడియో కూడా చేసిన, అరే మీరు మెకానికల్ చదవమంటారా, 30 లక్షల రూపాయల ప్యాకేజ్ కన్ఫామ్ వస్తుందంటే, లేదు సార్ నేను సిఎస్సి అంటే ఇష్టం. ఎక్కడుంది ఇష్టం? మగపిల్లలందరూ మెకానికల్ రించులు పట్టుకొని చేయడం అనేది మగపిల్లల యొక్క న్యాచురల్ లక్షణం. దాన్ని వదిలేసి ఆడపిల్లలను కూర్చున్నట్టు కంప్యూటర్ మీద కూర్చొని చేస్తామంటారు ఏంది? సో మనం చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి. సో ఆడపిల్లలు లేకపోతే ఇప్పుడు వైట్ కలర్ జాబ్స్, రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు మీకు సైట్లో పోయి పనిచేస్తే ఏం బాధ? 4 సంవత్సరాల పాటు పని చేసుకుంటే మీరు మంచిగా సివిల్ ఇంజనీర్ అవుతారు. ఒక మంచి కన్స్ట్రక్షన్ కంపెనీలో చేరుకున్నట్లయితే మంచిగా ఒక ప్లాట్ తీసుకొని కట్టి అమ్ముతా ఉంటే మీకు సంవత్సరానికి కాబట్టి పైసలు వస్తాయి. ఎంతసేపటికి ఎవడన్నా ఇద్దాము మనం జీతం తీసుకుందామనే ఆలోచన తప్ప మీకు స్వయం ప్రతిపత్తి ఆలోచన లేకుండా భారత యువతకు పోవటం నిజంగా రేవంత్ రెడ్డి గారిని కూడా కదిలిచ్చినట్టుంది. అందుకని ఆయన దిల్సే ఈ మాట చెప్పాడు. ఇంకొక ఆయన అంటాడు, మెకానికల్ సివిల్ ట్రిపుల్ చాలా కష్టం సార్, మా వాడు అంత కష్టమైన పని చేయలేడు, సిఎస్సి అయితే సులభంగా ఉంటుంది, అది చేసుకుంటాడని చెప్తాడు. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు మెకానికల్లో వచ్చేటువంటి వాళ్ళు ఎలాగూ డల్ స్టూడెంట్సే కాబట్టి పేపర్ కూడా ఈజీగా ఇస్తారు మీకు ఎగ్జామ్స్ పాస్ అయ్యేటట్టుగా. ఎందుకంటే భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కాలేజీ యాజమాన్యం, ప్రిన్సిపాల్ అందరూ హెచ్ఓడికి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. అరే నువ్వు కానీ పేపర్ కానీ టఫ్గా ఇచ్చి జనాలను కానీ ఫెయిల్ చేసినావంటే నేను ఇంటికి పంపిస్తాను బిడ్డ, పేపర్ కొంచెం ఈజీగా ఇవ్వు, వాళ్ళు కొంచెం డల్ పిల్లలు వస్తున్నారు మెకానికల్ సివిల్ అని చెప్పి పేపర్ కూడా ఈజీ అనేది చేయడం జరిగింది. సిఎస్సి కన్నా మెకానికల్ సివిల్ ట్రిపుల్ కష్టమే లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అటానమస్ కాలేజీలే కదా, ఈవెన్ జేఎన్టీ కాలేజీలు అనుకున్నప్పుడు కూడా జేఎన్టీ కూడా ఏముంది, ఆ కాలేజీలని ఆ బ్రాంచీలని బతికించాలనుకుంటుంది. కాబట్టి మిమ్మల్ని టఫ్గా పేపర్ ఇచ్చి మిమ్మల్ని అందరిని ఫెయిల్ చేయరు. కాబట్టి మెకానికల్ సివిల్ బ్రాంచెస్ తీసుకోండి. దేశం యొక్క పురోగభివృద్ధిలో మీ యొక్క భాగస్వామ్యాన్ని అందించండి. మోరోవరు తక్కువ రేటు ఎక్కువ ఫలితం. ఈ వీడియోని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.